గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, చెర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్య నడుస్తున్న రైలు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. అలాగే తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ విధంగా ప్రారంభిస్తున్నారు ప్రధాని మోడీ ఈరోజు. ఈ విధంగా చెర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్యలో ఇది రైలు ప్రయాణిస్తుందని చూడొచ్చు. మధ్య నడుస్తున్న రైలు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. దీన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించండి ఈ వివరాలు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు అనిపిస్తుంది. మనుషులు చాలా విషయాల్లో తొందరపడుతున్నారన్న భావన కలుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడను. ఈనాడు ఈటీవీ భారత్తో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. విధంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఈ విధంగా ఈటీవీతో ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె వివరాలు వెల్లడించినట్టు చూడొచ్చు. ఈ విధంగా దేశాల మధ్య సరిహద్దులను చూస్తుంటే అసలు మనుషులు చాలా తొందరపడుతున్నారు. ఈ సరిహద్దుల విషయం ఎందుకు సరిహద్దులు అని ఈ విధంగా ఆమె గ్లోబును మొత్తం ప్రపంచాన్ని చుట్టుముడుతున్న సందర్భంగా ఆమెకు వచ్చిన ఆలోచనలను పంచుకున్నట్టు చూడొచ్చు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకని అనిపిస్తుందో ఆమె చెప్పుకొస్తుంది. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు, యుద్ధాలు ఎందుకు అని మనసులో అనిపిస్తుంటుందని భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అన్నారు. మనుషులు చాలా విషయాల్లో తొందరపడుతున్నారనే భావన కలుగుతుందని చెప్పారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వ్యోమగామిగా పదవీ విరమణ చేయడం తనకు బాధగా ఉందని పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి అందమైన భూమిని చూసే అరుదైన అవకాశం ఇకపై తనకు దొరకదన్నారు. కేరళలోని కోలికోడ్లో గురువారం ప్రారంభమైన కేరళ సాహిత్య ఉత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన సునీతా విలియమ్స్ ఈనాడు ఈటీవీ భారత్ ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. విధంగా ఆమె నాసా వ్యోమగామిగా పదవి విరమణ చేయడం తనకు బాధగా ఉందని పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి అందమైన భూమిని చూసే అరుదైన అవకాశం ఇకపై తనకు దొరకదన్నారు. కేరళలోని కోలికోడ్లో గురువారం ప్రారంభమైన కేరళ సాహిత్య ఉత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన సందర్భంగా ఈనాడు ఈటీవీ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్న విధంగా వివరాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా సునీతా విలియమ్స్ భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్. ఆమె భారత సంతతికి చెందిన వ్యక్తి, భారతీయ వ్యక్తి, కానీ అమెరికాలో సెటిల్ అయింది ప్రస్తుతం. ఈ విధంగా అమెరికా వ్యోమగామిగా ఆమె పేరుగాంచినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఆమె పదవీ విరమణ చేసింది. ఆమె పదవికి విధంగా వ్యోమగామిగా పదవీ విరమణ, నాసా వ్యోమగామిగా పదవీ విరమణ చేయడం బాధాకరంగా ఉంది. ఇక్కడి నుంచి నాకు అవకాశం లేకుండా పోయింది అన్నట్టుగా చెప్పుకొస్తుంది. ఈ సందర్భంగా పదవీ విరమణ తర్వాత జీవితం ఎలా ఉంది, నిజంగా నాసా నుంచి రిటైర్ అయ్యానని ఇప్పటికీ నాకు అనిపించడం లేదు. అయితే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పర్యటిస్తున్నా, పిల్లలతో సెషన్లలో పాల్గొంటున్నా, ఎన్నో కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్నా, అంతరిక్ష పరిశోధనల గురించి ఉత్సాహంగా మాట్లాడుతున్నా. అంతరిక్ష పరిశోధనల గురించి ఈ విధంగా ఆమె రిటైర్ అయిన తర్వాత పిల్లలతో కలిసి ఇక్కడ మాట్లాడుతుంది. ఈ విధంగా అనేక సందర్భాల్లో ఆమె ఆ విషయాలను వెల్లడిస్తున్న సందర్భంగా ఆమె అసలు నేను పదవి విరమణ పొందినట్టుగా లేదు, అసలు ఇంకా ఆ పదవిలోనే కొనసాగుతున్నట్టుగా ఉంది, ఇంకా వాటి గురించి మర్చిపోలేకపోతున్నా, ఎక్కడ ఉన్నా కూడా వాటి ప్రస్తావనే వాటి గురించే వివరిస్తున్నా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈమె నైనీ టెండర్లు రద్దు, సిఎస్ఆర్ సంగతి తేల్చండి, సింగరేణిపై విచారణకు సాంకేతిక కమిటీ నియామకం, కేంద్ర బొగ్గు శాఖ ఉత్తర్వులు, 3 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఉత్తర్వు చేరేలోగానే హైదరాబాద్ వచ్చిన కమిటీ సభ్యులు. నైనీ టెండర్లు రద్దు, సిఎస్ఆర్ సంగతి తేల్చండి, మినిస్ట్రీ ఆఫ్ కోల్. ఈ విధంగా ఏదైతే ఇక నైనీ టెండర్ల విషయంలో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విధంగా దాంట్లో ఎందుకు ఇక్కడ రద్దు చేసి దానికి సంబంధించిన నివేదికను అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం కోరుతున్నట్టుగా చూడవచ్చు. సింగరేణిపై విచారణకు సాంకేతిక కమిటీ నియామకం, కేంద్ర బొగ్గు శాఖ ఉత్తర్వులు, 3 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఉత్తర్వు చేరేలోగా హైదరాబాద్ వచ్చిన కమిటీ సభ్యులు. సింగరేణి సంస్థ వ్యవహారాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కేంద్ర బొగ్గు శాఖ నడుం బిగించింది. ఒడిశాలోని నైని వద్ద బొగ్గు గని అభివృద్ధి నిర్వహణ ఆపరేటర్ ఎండిఓ ఎంపిక కోసం 2025 నవంబర్ 28న జారీ చేసిన టెండర్ ప్రకటన రద్దుకు దారితీసిన
టెండర్ ప్రకటన రద్దుకు దారితీసిన పరిస్థితులతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద నిధుల వినియోగం జరిగిన తీరుపై విచారణకు 2 ఉన్నతాధికారులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశంతోనే కమిటీని ఏర్పాటు చేసినట్లు తన ఉత్తర్వుల్లో తెలిపింది. సంబంధిత ప్రతులు గురువారం సింగరేణి సంస్థకు అందగా మధ్యాహ్నానికల్లా కమిటీ సభ్యులు ఢిల్లీ నుంచి వచ్చి విచారణ ప్రారంభించడం గమనార్హం. విచారణ నివేదికను 3 రోజుల్లోగా సమర్పించాలని కేంద్ర బొగ్గు శాఖ ఆదేశించడంతో ఆగే మేఘాలపై విధంగా కిషన్ రెడ్డి ఫిర్యాదుతోనే విచారణ చేపడుతుంది. ఈ విధంగా అక్కడ ఒక కేంద్ర నైని బ్లాక్ విషయంలో ఒక వ్యక్తి పదవి పూర్తి చేయడానికి గాను అది నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక్కడ దాంట్లో అనివార్య కారణాల వల్ల ఆ నోటిఫికేషన్ని జారీ చేసిన దాన్ని రద్దు చేయడం దానికి సంబంధించిన అవకతవకలు అందులో అక్రమాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో అసలు అనే దానిపై ఈ విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణ కోరినట్టుగా చూడవచ్చు. దానికి అనుగుణంగా వెంటనే కేంద్ర బొగ్గు గనుల శాఖకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విధంగా అది ఢిల్లీ నుంచి వెంటనే ఈ విధంగా ఏదైతే ఆ నైని బ్లాక్ విషయంలో విచారణ చేపడుతున్న సందర్భంగా ఈ విధంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కి చేరుకుంది ఆ కమిటీ. ఈ విధంగా ఆ బొగ్గు గన్ నైని బ్లాక్ విషయంలో విచారణ వేగవంతం చేసినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఏఐ ఆవిష్కరణల అమలుకు ఐకమ్ ఇన్నోవేషన్ సంస్థను దావోస్లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి కృత్రిమ మేధను ప్రయోగాల దశ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వెల్లడి. ఈ విధంగా ఈ దావోస్ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఏఐ టెక్నాలజీని ఈ విధంగా ఫ్యూచర్ సిటీలో ఏదైతే హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఏఐ అనుసంధానానికి సంబంధించి ఈ విధంగా ఈ కంపెనీలను పెట్టుబడులు పెట్టబోతున్న దానికి ఈ విధంగా కంపెనీ ప్రతినిధులతోటి ఒప్పందాలు చేసుకున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ దావోస్లో ఐకమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, చిత్రంలో శ్రీకాంత్ లెంక, సాయి కృష్ణ, సంజయ్ కుమార్, ఐకమ్ సీఈఓ పని నాగార్జున కృత్రిమ మేధను ప్రయోగాల దశ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని వెల్లడి. ఇప్పటి వరకు ఏఐ అంటే ప్రయోగాలు, పైలట్ ప్రాజెక్టులు, స్టార్టప్ డెమోలకు పరిమితమైంది. ప్రస్తుతం ప్రపంచం ఒక కీలక మలుపులో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఏఐని బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లి ఎలా అమలు చేయాలన్నది అసలైన సవాల్. దీనికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న భారత్లోనే తొలి ఎకోసిస్టమ్ ఆధారిత ఓపెన్ ఇన్నోవేషన్ సంస్థ ఐకమ్. ఇది భారీ డేటా వినియోగం, ఏఐ నైపుణ్యాల విస్తృత అభివృద్ధి, గ్లోబల్ స్థాయి స్టార్టప్లకు ప్రోత్సాహం, అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక వస్తువులతో బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణను ప్రపంచ వేదికగా నిలబెడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐకమ్ను సీఎం గురువారం ప్రారంభించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఐకమ్ను సీఎం గురువారం ప్రారంభించారు. ఈ విధంగా అందులో ఈ విధంగా ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహిస్తూ దావోస్లో దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టుగా చూడవచ్చు. ఏఐని కొంతవరకే లిమిట్ అయి ఉంది, ఒక మలుపు వద్ద ఆగిపోయింది. అది ప్రజలకు పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో వాడుకునే దానికి సంబంధించి అది ప్రజల్లోకి తీసుకునే చర్యను తీసుకొస్తున్నాం, ముందుకు తీసుకెళ్ళడానికి గాను విధంగా ఏఐని పూర్తి స్థాయిలో వాడుకునే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆ టెక్నాలజీని అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. ఆ విధంగా కంపెనీ ప్రతినిధులు ఒక చర్యను రూపొందిస్తున్నట్టుగా చూడవచ్చు. దానికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. ముఖ్యంగా సంబంధిత ఏఐ టెక్నాలజీకి విషయంలోనే పెట్టుబడుల విషయంలో ఒప్పందాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో భారీ ఏఐ డేటా సెంటర్ 5,000 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన యూపీసీ వోల్ట్ 3,800 మందికి ఉద్యోగ అవకాశాలు, 623 కోట్లతో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ, దావోస్లో సీఎంతో ఆయా సంస్థల ప్రతినిధుల భేటీ. ఈ విధంగా ఏఐ డేటా సెంటర్కి సంబంధించి కీలక ఒప్పందం జరిగిందన్నట్టుగా వార్త చూడవచ్చు. ఈ విధంగా దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో విధంగా కంపెనీ ప్రతినిధులు భేటీ అయి ఒప్పందాల విషయంలో ఈ విధంగా కంపెనీల పెట్టుబడుల విషయంలో ఒప్పందాలు జరిగినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా కేటీఆర్కు సిట్ పిలుపు, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ, భారత ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం. విధంగా కేటీఆర్కు సిట్టు పిలుపు విధంగా నోటీసులు అందించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఈ విధంగా నిన్న కేటీఆర్కు నోటీసులు అందించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈరోజు
సిట్టు విచారణకు హాజరు కాబోతున్నట్టుగా చూడొచ్చు కేటీఆర్. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు సిట్టు 160 సిఆర్పిసి కింద గురువారం నోటీస్ జారీ చేసింది. విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని తమ కార్యాలయానికి రావాలని ఏసీపీ పి వెంకటగిరి సూచించారు. ఈ నెల 20న ఇదే కేసులో హరీష్ రావును విచారించగా తాజాగా కేటీఆర్కు నోటీస్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసు దర్యాప్తునకు ఉపకరించే అంశాలతో మీకు సంబంధం ఉన్న నేపథ్యంలో విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విధంగా కీలక ఆధారాలు సమకూర్చుకున్నామని సిట్ అధికారులు చెప్పుకొచ్చారు. ఆ సందర్భంగా కేటీఆర్కు నోటీసులు అందించిన విధంగా పలు ఆధారాలను కూడా కేటీఆర్ ముందు ఉంచి విధంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ వార్తలను ఉద్దేశించి నోటీసులకు భయపడను, నాపై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు, ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు, సిరిసిల్లలో కేటీఆర్ వ్యాఖ్యలు. విధంగా నోటీసులకు భయపడను, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నాకు సంబంధం లేదన్నట్టుగా సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ విచారణకు సంబంధించి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ నోటీసులు జారీ చేసిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. వీటికి భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. విధంగా ఈ నోటీసులకు భయపడే అవకాశమే లేదు. విధంగా అసలు ఫోన్ ట్యాపింగ్కు నాకు సంబంధమే లేదు. విధంగా కక్ష సాధింపు చర్యగా ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, భయపడేది లేదన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో లోయలో పడిన సైనిక వాహనం 10 మంది జవాన్లు మృతి. దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డును ప్రారంభించిన ట్రంప్ భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా సహా పలు దేశాలు గైర్హాజరు. దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డును ప్రారంభించిన ట్రంప్ భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా సహా పలు దేశాలు గైర్హాజరు. విధంగా దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డును ప్రారంభించిన ట్రంప్ విధంగా పలు దేశ అధ్యక్షులు హాజరు కాలేదన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇటు రష్యా, ఫ్రాన్స్, మన భారత్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు. 1.59 లక్షలకు చేరిన పసిడి. విధంగా బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు తులం బంగారం 1,59,000కు చేరినట్టుగా చూడవచ్చు. క్రోమా అద్వితీయమైన బేరాలు, మీరు కొంటారు 2 సార్లు 26,000 వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్. క్రోమా ఏ టాటా ఎంటర్ప్రైజెస్. ఈ విధంగా నేడే ఇచ్చేయండి క్రోమా స్టోర్స్. విధంగా క్రోమాలో ఆఫర్స్ ఉన్నాయని యాడ్ ఇచ్చారు. రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 నుంచి జనవరి 26 వరకు. రెడ్మీ నోట్ 15 విధంగా పలు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించి క్రోమాలో విధంగా ఆఫర్స్ ఉన్నాయని యాడ్ ఇచ్చారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.